E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. భారత్ అమెరికా బంధంపై ప్రభావం ఎంత? వైసీపీ సైకులను సీఎం చంద్రబాబు వార్నింగ్. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం వైసీపీ. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలుగా సుచిత్ర ఎల్లా ప్రమాణం. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలను ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్కు మంచి సాన్నిధ్యం ఉంది. గతంలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి ప్రొఫెషనల్ కార్యక్రమంలో ఇరువురు నేతలు తమ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే ట్రంప్ మాత్రం భారత వాణిజ్య విధానాలను టారిఫ్ కింగ్గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన రెండో దఫా పాలన భారత్కు కొత్త సవాళ్లను, అవకాశాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో చూద్దాం. ఆడబిడ్డల జోలికొస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ సోషల్ మీడియా సైకులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ లాంటి పార్టీలో ఉండే వారి ఇళ్లలోని ఆడబిడ్డలు ఈ పోస్టులు పెట్టే వారిని ప్రశ్నించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. రాష్ట్రంలో వేరేది ఇక్కడైతే ఓట్లు కాదు, ఇంట్లో నుంచి బయట రావడానికి కూడా అర్హత లేదు. ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా, ఈ విషయం కూడా నేను చెప్పాలా మీ అందరికీ. ఏంటి అనర్థాలు? ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది. తెల్లవారితో నిద్రలేస్తే పేపరే చూసేవాళ్ళం. నేను 78 అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శన్ ద్వారా వినేవాళ్ళం. సాయంత్రం 15 నిమిషాలు పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి. అక్కడి నుంచి మళ్ళీ 90 వచ్చే కొందకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ రెవల్యూషన్తో. అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఇంటర్నెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తిని నేనే. ఇంకెవరూ మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడారు. ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ వచ్చాయి, టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడంతా టీవీల వరకే పరిమితం అయింది. నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపై పోయేటప్పుడు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీలు లేవు. ఒకే టీవీ, జెమిని టీవీ, దూరదర్శన్ ఉండేటివి. ఆ జెమిని వచ్చి అప్పట్లో రికార్డ్ చేశారు. అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని మంత్రి లోకేష్ తెలిపారు. మనకు విదేశాల్లో ఉన్నత విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని విట్వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లోకేష్ హాజరై మాట్లాడారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. But one thing that I think all of us are missing is the value system. One thing that fundamentally changed me as a human being was first time when I had exams at Stanford. It was our finals. We are in a quarter system. So the first final exams I remember, we have not this big classrooms, but about quarter of this size. And it was fascinating to see the professor come, leave the exam papers on the table and leave. And I didn't understand. I was looking around and like, what is going on? So all of us had to go pick up a paper, come, sit in your place and write the exam. There was no invigilator. That fundamentally transformed me. An institution of global standard is trusting its students to hold the institution for higher ethical, moral order. And that fundamentally transformed. So as all of you go globally to other states, I think what is important is to learn the value system and the values that different institutions actually bring. As WIT has its own culture, other global repute organizations have their own culture. So it's important to understand which institution actually fits into the culture that you aspire to be in, and you will thrive. So I request all the students to definitely pay attention to that.
See, we honestly live in a very exciting time. Today, if you look globally, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయంపై పరిస్థితులను బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొల్పాయని గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే స్వరం ఉండకూడదని అనగదొక్కే చర్యలు చేస్తున్నారని, సూపర్ 6, సూపర్ 7 అంటూ అన్ని వర్గాలను మోసం చేశారని జగన్ మండిపడ్డారు. ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ అందక మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన బిల్స్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్స్ ఇవ్వాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. జనవరి, ఫిబ్రవరి, మార్చిని ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మేలో ఇచ్చేస్తారు. మే 13న ఎన్నికలు జరిగాయి, ఇలా ప్రభుత్వం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్ రెండో క్వార్టర్ ఎగిరిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మూడో క్వార్టర్ ఎగిరిపోయింది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ కూడా, ఇంకా రేపు నెల వచ్చేది డిసెంబర్. 3 క్వార్టర్స్ నుంచి పూర్తిగా పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాల. విద్యా దీవెన పిల్లలు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపి ఇచ్చేసేయండి అని చెప్పి పిల్లల తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేవు. మామూలుగా ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద ఈ పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంటే, విద్యా దీవెన కింద ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటే కాకుండా వసతి దీవెన కింద కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో వసతి దీవెన కింద కూడా ప్రతి పిల్లాడికి ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది. త్వరలో నిర్వహించబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందున ఈ ఎన్నికల్లో తాము పాల్గొనబోమని వైసీపీ నాయకులు అన్నారు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి న్యాయబద్ధంగా ఉండబోదని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. గురించి కానీ ఆలోచన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా వేధించి, హింసించి, లేదా తెలుగుదేశం పార్టీ వారికి వ్యతిరేకంగా పోలీసులు కనీసం ఎంత దుర్మార్గాలు చేసినా, కిరాతకాలు చేసినా కన్నెత్తి కూడా చూడటానికి భయపడే స్థితిలో పోలీసు వ్యవస్థని తయారు చేసి సాక్షాత్తు డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడి తిడతంటే అవమానాలతో తలకాయ ఉంచుకుని సర్దుకునే పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళ ఈ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ అంటే వారి చేతిలో, తెలుగుదేశం పార్టీ చేతిలో, కూటమి చేతిలో కనుసన్నల్లో మనదలుతున్నటువంటి ఒక సైన్యంగా లేదా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి వారి దుర్మార్గ పోకడల్ని మనం ఇవాళందరూ కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పట్టింపు లేదు. రాష్ట్రంలో దోపిడీలు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నా, అమానవీయంగా కిరాతకాలు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో ఆమెతో తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో వెంకయ్య చౌదరి
ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సుజిత్రాయిలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆమె అన్నారు. సెరమనీ చేయడం జరిగింది. నాకు ఇది స్వామి ఇచ్చిన రెండో అవకాశం అయినా కూడా ఎప్పుడులాగానే స్వామి దగ్గర వస్తే నిష్టగా అన్ని మనసు వాచ కర్మణ ఏదన్నా కానీ స్వామికే అంకితం, స్వామి ముందు మనం అందరం నిమిత్త మాత్రులు అని ఎప్పుడు భావనతోనే నేను తిరుమలకు రావటం జరుగుతుంది. ఇటువంటి ఇంకొక అవకాశాన్ని కూడా నాకు స్వామి ఇవాళ సేవ చేయడానికి కలిగించినందుకు ఆ దేవదేవునికి అందరూ, ముఖ్యమంత్రి గారికి, అందరికీ, గవర్నమెంట్కి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే టీటీడీ అఫీషియల్స్తో కూడా, చైర్మన్ గారితో కూడా అందరితో సహకరించి కలిసికట్టుగా పనిచేయడానికి. కేటీఆర్ చేసిన అభివృద్ధి వల్ల 3 లక్షలు పెట్టి కొన్న భూమి విలువ ఇవాళ 6 కోట్లకు పెరిగింది. అప్పట్లో నానక్రామ్గూడలో 3 లక్షలు పెట్టి కొన్న భూమి విలువ ఇవాళ 6 కోట్లకు పెరిగిందంటే దానికి కారణం కేటీఆర్ చేసిన అభివృద్ధి. తెలంగాణని ఒక డెస్టినేషన్ ప్లేస్గా చేశారు. ఇది రావడానికి కారణం మన తెలంగాణ సాధించుకోవడం. నటుడు కేవీ ప్రదీప్. ఆయన కనిపిస్తే నేను ఇప్పుడు సన్మానం చేసి ఆయనకి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా అంటే ఎందుకు అంటే అది 6 కోట్లు అయింది. 3 లక్షలు పెట్టి కొన్నది. కట్టసి మా కేటీఆర్ గారు కూడా అందులో భాగమే. వీళ్ళు చేసిన మంచి పనులు తెలంగాణని ఒక డెస్టినేషన్ ప్లేస్, 10 మంది డెస్టినేషన్ ప్లేస్గా చేశారు సార్. ఐ నో ఏ ఫ్రెండ్, ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియన్, వచ్చి ఇక్కడ 2 ఏళ్ల పాటు ఉండి. కుమారింటియే ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? ఐటీసీ కోహినూర్ దగ్గర రోడ్డు లోపల ఉన్న మా గుడిసెలు కూలగొట్టారు. రోడ్డు మీద ఉన్న కుమారి ఆంటీ గుడిసెని ఎందుకు చేయలేదు? ఆ తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాం. మా ప్లేస్లో మాకు ఇస్తామన్నారు. ఇప్పుడు కడీలు పాతి కంచె వేస్తున్నారు. దాని గురించి మేము టెంట్లు వేసుకుని నిరసనలు చెప్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఇదెక్కడి న్యాయం అంటూ ఫుడ్ వర్కర్స్ వ్యాఖ్యానించారు. తీసుకొని పోయి పోలీసులు తీసుకొచ్చి మీరందరూ స్టేషన్ నడవండి, మీకు ఏం అధికారం ఉంది ఇక్కడ? ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీ సొంత ల్యాండా? మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు? మీ ఆస్తులు ఏమన్నా నడవండి అంటారు. గవర్నమెంట్ హ్యాండ్స్ వచ్చింది మేము లేకుండా అని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. అట్లే కదమ్మా, కొంతమందికి అక్కడ ఖాళీ చేస్తా ఉంటే మరి సీఎం రియాక్ట్ అయ్యాడు కదా. మరి కుమారాంటికి స్టే ఉందంట, ఆమెకి పర్మిషన్ ఇస్తారంట, మాకు పర్మిషన్ ఇవ్వరంట. మాదేమో లోపలికి ఉంది, ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది. కుమార్ అంటే మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కావట్లేదు. మరి ఆమెకి ఉన్న న్యాయం ఏంటో మాకు, మేము చేసింది అన్యాయం ఏదో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంతవరకు చెప్పలేదు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా మాకు కారణం చూపించట్లేదు. నడవండి అన్నారు వచ్చి. అసలు కూలగొట్టడానికి ఆర్డర్ ఏముంది? జనాభా గణనకు కులగణనకు తేడా తెలియకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ రాజ్య ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు. బీసీల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమంటూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జనరల్ ప్రాక్టీస్, జనరల్ గా సెన్సస్ ఏంటంటే ఎవ్రీ 10 years కి సెన్సస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో సెన్సస్ జరిగినప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేరు. అది పెట్టకుండా గడిచిన 10 సంవత్సరాలు కూడా దాని గురించి కనీసం చర్చ చేయలేరు. కనుక లాస్ట్ 20 years నుంచి భారతదేశంలో ఏ కులం ఎంత ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎవరికి ఏ షేర్ వస్తుంది కనుక ఎవరికి కూడా తెలియదు. దాని గురించి మరోసారి రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏం రిప్రజెంటేషన్ దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు ఒక స్లోగన్ ఉంది, జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి ఉత్తి భాగీదారి అని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దాని గురించే ఈరోజు రాహుల్ గాంధీ గారు పోరాటం. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పూరీ బీచ్లో సైకత శిల్పం ఏర్పాటుతో చిన్నారుల కేరింతలు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పూరీ బీచ్లో సైకత శిల్పం ఆవిష్కరించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అమీర్పేట్ వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్. అభయాంజనేయ స్వామి అనుగ్రహ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు. భారత్ అమెరికా బంధంపై ప్రభావం ఎంత? వైసీపీ సైకులను సీఎం చంద్రబాబు వార్నింగ్. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం వైసీపీ.
తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలుగా సుచిత్ర ఎల్లా ప్రమాణం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.